గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో కెల్ప్ వ్యాలెట్ని ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ కెల్ప్ కాయిన్స్ని ఏ విధంగా మనం ఎర్న్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో ఫ్యూచర్లో దాని వాల్యూ ఎంత ఉండబోతుంది, అసలు కెల్ప్ అంటే ఏంటి, దీన్ని స్టేబుల్ కాయిన్గా ఏ విధంగా కన్వర్ట్ చేయాలనేసి కంపెనీ ప్లాన్ చేసింది అనే విషయాన్ని ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మనం మెయిన్ వీడియోలోకి వచ్చేద్దాం. ఇక్కడ నేను కెల్ప్ యొక్క ట్విట్టర్ అకౌంట్ అనే దాన్ని ఓపెన్ చేశానండి. ఇక్కడ చూడండి, కేఈఎల్పి కెల్ప్ అని చూపిస్తుంది. సో ఈ కెల్ప్ అనేది ఏంటి అంటే ఒక స్టేబుల్ కాయిన్ అనమాట. సో మీకు స్టేబుల్ కాయిన్ అనేది ఆల్రెడీ ఐడియా ఉంటుంటుంది. మన ఇంటర్నేషనల్ ఎక్స్చేంజెస్ ఏవైతే ఉన్నాయో, బైనాన్స్ కానీ, క్యూ కాయిన్ కానీ, బైబిట్ కానీ, మెక్సీ గ్లోబల్ కానీ, ఈ విధంగా చూసుకుంటే ఎన్ని హండ్రెడ్స్ థౌజండ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రిప్టో ఎక్స్చేంజెస్ ఉన్నాయన్నమాట. బైబిట్ కానీ, బిట్ గెట్ వ్యాలెట్ కానీ, ఇలా ప్రతి దాంట్లో కూడా స్టేబుల్ కాయిన్ అనేది కామన్గా ఉంటుంది. సో ఈ స్టేబుల్ కాయిన్ అనే దాన్ని, అసలు ఆ స్టేబుల్ కాయిన్ అనే దాన్ని ఎందుకు యూజ్ చేస్తారు, దాని ప్రాముఖ్యత ఏంటి అనేది ఫస్ట్ మనం తెలుసుకుందాం. సో ఇక్కడ చూడండి, నేను స్టేబుల్ కాయిన్స్ యొక్క లిస్ట్ అనేది ఓపెన్ చేశానండి. సో ఇక్కడ మనకు ఆల్మోస్ట్ 1, 2, 3, 4, 5 ఇప్పటివరకు మార్కెట్లో ఒక 5 స్టేబుల్ కాయిన్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఈ స్టేబుల్ కాయిన్స్ యొక్క వాల్యూ అనేది ఎనీ టైం కూడా ఈక్వల్ టు $1 ఉంటుంది. సో $1 అంటే మనకు ప్రస్తుతానికి 84 రూపాయలు అన్నమాట. సో ఈ ఏదైతే స్టేబుల్ కాయిన్ ఉందో ఇదంతా కూడా ఇంటర్నేషనల్ ఎక్స్చేంజెస్లో ఉంటాయన్నమాట. అవి మనం ట్రేడింగ్ కోసం యూజ్ చేస్తాం. సో ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లో ఏం జరుగుతుందంటే ఒక రూల్ ఉంటుంది. అక్కడ ఏంటి అంటే మనం బీటీసీ కానీ, ఇథీరియం కానీ, లేకపోతే ఎనీ అదర్ క్రిప్టో కరెన్సీ ఏదైనా కానీ, మ్యాటిక్ కానీ, ఇలా చూడండి ఏదైనా, ఎన్నో సొలానా కానీ, ఏదైనా కానీ మనం బై చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే యుఎస్డిటీని బై చేస్తామన్నమాట. యుఎస్డిటీని, లేకపోతే బియుఎస్డిని, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి టీయుఎస్డిని కానీ, ఇలా డిఏఐని కానీ, వీటిని బై చేస్తాం అనమాట. వీటిని బై చేసి వాటిని తీసుకెళ్ళేసి మనం మిగతా క్రిప్టో కరెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఇన్వెస్ట్ చేస్తాం. సో దీనికి రీజన్ ఏంటి అని అంటే దీని యొక్క వాల్యూ అనేది ఎప్పుడు స్టేబుల్గా ఉంటుంది. కాబట్టి ఒకవేళ మార్కెట్లో మనము బయ్యింగ్ సెల్లింగ్ చేసిన తర్వాత కూడా మనకు వచ్చిన ప్రాఫిట్ అనేదాన్ని స్టేబుల్గా ఉంచుకోవడానికి ఈ స్టేబుల్ కాయిన్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. సో అలా కాకుండా మీరు బీటీసీ కొన్నారనుకోండి, సో బీటీసీ కొన్నారు, బీటీసీ $2 లక్షల వెళ్ళిపోతుంది, తర్వాత మళ్ళీ తగ్గుతుంది. తగ్గినప్పుడు మనం ఏం చేయాలి, అక్కడ ఐఎన్ఆర్ అనేది ఆప్షన్ అనేది ఉండదన్నమాట. ఇథీరియం కానీ ప్రతి ఒక్కటి కానీ, సో ఏదైనా కానీ మనం బయింగ్ సెల్లింగ్ చేయాలంటే అందరు ప్రిఫర్ చేసేది ఏంటి అంటే ఈ స్టేబుల్ కాయిన్స్. సో ఇప్పుడు కెల్ప్కి ఈ స్టేబుల్ కాయిన్స్కి రిలేషన్ ఏంటి అనేది కూడా చూద్దాం. సో ఈ కెల్ప్ అనే వాళ్ళు ఏం చేశారు అని అంటే వీళ్ళు కూడా ఒక స్టేబుల్ కాయిన్ అనే దాన్ని తీసుకొని వస్తున్నారు. ఆ స్టేబుల్ కాయిన్ నేమ్ కూడా కెల్ప్ అన్నమాట. సో ఈ కెల్ప్ అనేది ఫ్యూచర్లో ఈ స్టేబుల్ కాయిన్స్ లిస్టులో జారబోతుంది. అంటే ఈ కెల్ప్ యొక్క వాల్యూ అనేది ఫ్యూచర్లో $1 ఉండబోతుంది అనమాట. సో $1 అంటే ప్రస్తుతానికి 84 రూపాయలు. సో ఈ 84 రూపాయలు వర్తున్నటువంటి కెల్ప్ కాయిన్ని మనం ఏ విధంగా ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకొని ఏ విధంగా ఎర్న్ చేయాలి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. సో మీరు రిజిస్ట్రేషన్ అయితే దరిదాపు ఒక 5,000 వర్త్ కెల్ప్ కాయిన్స్ అనేవి, 5,000 అంతకంటే ఎక్కువ వర్త్ 5,000 కెల్ప్ కాయిన్స్ అనేవి వస్తాయి. వర్త్ కాదు, 5,000 కెల్ప్ కాయిన్స్ అనేవి వస్తాయన్నమాట. సో నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లోకి వెళ్దామండి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ప్రస్తుతానికి ఈ కాయిన్ యొక్క ప్రైస్ ఎంత ఉందనేది చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఈ కరెంట్ ప్రైస్ అనేది $0.0082 అనేది ఉందన్నమాట ప్రస్తుతానికి. సో లాంచింగ్ టైంకి $0.01 అనేది ఉండబోతుంది. సో కరెంట్ ప్రైస్లో దీని వాల్యూ ఎంత ఉంది అనేది కూడా మనం చూద్దాం. ఇప్పుడు క్యాలిక్యులేటర్ ఓపెన్ చేశానండి. ఇక్కడ నేను ఎంట్రీ చేస్తున్నా 0.0082
డాలర్స్ అనేది ఉందన్నమాట ప్రస్తుతానికి కెల్ప్ కాయింది. సో దీన్ని ఐఎన్ఆర్లోకి కన్వర్ట్ చేద్దాం. సో 84 రూపీస్ వేస్తున్నాను $1 ఈక్వల్ టు, అంటే ప్రస్తుతానికి ఈ కాయిన్ యొక్క వాల్యూ ఇంత ఉందన్నమాట. ఐఎన్ఆర్లో వాల్యూ అనేది ప్రస్తుతానికి 68 పైసలు ఉందన్నమాట. 68 పైసలు ఉంది. సో ఫ్యూచర్లో ఇది ఎప్పుడైతే లిస్టింగ్ అనేది అవుతుందో ఆ లిస్టింగ్ అయినప్పుడు ఈ కాయిన్ వాల్యూ అనేది కరెక్ట్గా $0.1 అనేది ఉండబోతుంది అనమాట. సారీ అండి, 0.1 కాదు, $0.01. సో $0.01 ఇంటూ 84 రూపీస్ వేసాను చూడండి. సో లిస్టింగ్ టైంకి దీని వాల్యూ అనేది 84 పైసలు ఉండబోతుంది. దాని తర్వాత లిస్టింగ్ అయిన తర్వాత ఈ కాయిన్ యొక్క వాల్యూ అనేదాన్ని 1 or 2 ఇయర్స్లో వీళ్ళు ఏం చేస్తారు అంటే స్టేబుల్ కాయిన్కి ప్రైస్కి ఈక్వల్గా, అంటే $1 ఉండేలా వీళ్ళు ప్లాన్ చేసి ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్తారనమాట. దాని తర్వాత మనము ఈ కెల్ప్ కాయిన్ని యూజ్ చేసి డైరెక్ట్గా మనం ట్రేడింగ్ అనేదాన్ని చేసుకోవచ్చు. సో ఈ కెల్ప్ వ్యాలెట్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ మీద క్లిక్ చేయండి. లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ చూడండి, మనకు కెల్ప్ ఫినాన్స్ అని ఉంది. ఇక్కడ ఇన్స్టాల్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. డౌన్లోడ్ అయిన తర్వాత ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ చూపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు ఒక కోడ్ అనేది వస్తుంది. సో ఆ కోడ్ అనేదాన్ని మీరు కాపీ చేసుకోవాలండి. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ సెటప్ వ్యాలెట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఈ సెటప్ వ్యాలెట్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాలన్నమాట. నెక్స్ట్ పేజ్లో ఇలా ఓపెన్ అయిందండి. ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి న్యూ వ్యాలెట్ అనేసి, నెక్స్ట్ది ఎగ్జిస్టింగ్ వ్యాలెట్ అనేసి. సో మనం ఏంటి అంటే కొత్తగా క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఈ న్యూ వ్యాలెట్ అనేది ఏదైతే ఉందో ఆప్షన్, దీని మీద మనం ఇప్పుడు క్లిక్ చేయాలన్నమాట. అలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పాస్కోడ్ అనేదాన్ని ఎంట్రీ చేయమని అడుగుతుంది. సో 4 నంబర్స్ ఉండేటటువంటి పాస్కోడ్ అనేదాన్ని మీరు ఎంట్రీ చేయండి. దాని తర్వాత కన్ఫామ్ పాస్కోడ్ అడుగుతుంది. సో ముందు ఏదైతే మీరు 4 నంబర్స్ని ఎంట్రీ చేశారో అది మళ్ళీ తిరిగి ఎంట్రీ చేయండి. దాని తర్వాత అడిషనల్ సెక్యూరిటీ కోసం బయోమెట్రిక్ అడుగుతుందండి. అప్పుడు మీరేం చేయాలి అంటే ఇక్కడ టచ్ చేసి తర్వాత మీ ఫింగర్ ప్రింట్ అనేదాన్ని ఇవ్వండి. సో దాని తర్వాత మనకు వ్యాలెట్ అనేది క్రియేట్ అయిందండి. క్రియేట్ అయిన తర్వాత యువర్ వ్యాలెట్ వాజ్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అని పడి తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అయిందండి. ఇక్కడ మనకి వెల్కమ్ టు కెల్ప్ అని ఉంది. దాని తర్వాత ఇక్కడ చూడండి, నేను రిజిస్ట్రేషన్ అయినందుకు నాకు బోనస్గా 339.48 కెల్ప్ టోకెన్స్ అనేవి వచ్చాయండి. దాని తర్వాత కింద కంటిన్యూ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో ముందు చెప్పుకున్నట్టుగానే నాకు వెల్కమ్ బోనస్గా 339.48 కెల్ప్ టోకెన్స్ అనేవి వచ్చాయండి. కెల్ప్ టోకెన్ కాదు, కెల్ప్ స్టేబుల్ కాయిన్స్ అనేవి వచ్చాయండి. సో మనం వేరే వాళ్ళని రిఫర్ చేస్తే మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే 509 కెల్ప్ స్టేబుల్ కాయిన్స్ అనేవి ఫ్రీగా వస్తాయన్నమాట. సో ఇక్కడ మనం వేరే వాళ్ళని ఎవరైనా రిఫర్ చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి షేర్ రిఫరల్ లింక్ అని ఉంది కదా, దాని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసి వాట్సాప్ లేదా టెలిగ్రామ్ లేదా అదర్ సోషల్ మీడియా అప్లికేషన్స్ ద్వారా మీరు మీ రిఫరల్ లింక్ అనే దాన్ని షేర్ చేయొచ్చు అనమాట. తర్వాత కొంచెం అలా పైకి వెళ్తే చూడండి, ఇక్కడ వీళ్ళు మనకు చాలా టాస్క్లు ఇచ్చారు. సో ఈ టాస్క్లన్నీ ఏంటి అంటే ఈమెయిల్ని సబ్స్క్రైబ్ చేయడము, ట్విట్టర్లో ఫాలో అవ్వడము, దాని తర్వాత మనం ట్విట్టర్లో పోస్ట్ చేయడము, ఈ విధంగా చాలా టాస్క్లు అనేవి ఉన్నాయన్నమాట. సో ఈ టాస్క్లు అన్నిటి ద్వారా కూడా మనకు టోకెన్స్ అనేవి ఎక్స్ట్రాగా వస్తాయన్నమాట. సో ఈ టాస్క్లు కూడా అట్లీస్ట్ ఒక 4-5 అన్నా నేను మీకు ఇక్కడ ఇప్పుడు చేసి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ ఫస్ట్ లింక్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసిన తర్వాత మన ఈమెయిల్ ఐడి ఎంట్రీ చేయమని అడుగుతుంది. ఇక్కడ ఈమెయిల్ ఐడి అనే దాన్ని మీరు ఎంట్రీ చేయాలన్నమాట.
తర్వాత కింద సబ్స్క్రైబ్ అని ఉంది కదా, ఈ సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో అలా చేసిన తర్వాత నాకు ఆల్రెడీ పాయింట్స్ అనేవి చూడండి ఇక్కడ యాడ్ అయిపోయాయి. సో అలా ప్రతి ఒక్క టాస్క్ క్లిక్ చేయడము, ఫాలో కొట్టేశాను, అయిపోయిందండి. సో మళ్ళీ వెనక్కి వెళ్తున్నా, వెనక్కి వెళ్ళేసి ఇక్కడ చూస్తున్నా. సో అది కూడా కంప్లీట్ అయిపోయింది. లైక్ చేశాను, రీపోస్ట్ చేశాను. సో ఇక్కడ కామెంట్ కూడా పెడుతున్నాను అనమాట. జస్ట్ అక్కడ వీ లవ్ కెల్ప్ అనేసి ఎంట్రీ చేశాను అనమాట. ఎంట్రీ చేసి పైన ఉన్నటువంటి రిప్లై మీద క్లిక్ చేశాను. సో ఆ టాస్క్ కూడా అయిపోయింది. సో ఇక్కడ ఇచ్చినటువంటి టాస్కులన్నీ నేను కంప్లీట్ చేశానండి. సో ఇంకా అవి కాకుండా ఇంకొక 3 పెండింగ్ అనేవి ఉన్నాయి. సో దీంట్లో ఓన్లీ టాస్కులు రావడమే కాకుండా డైలీ కూడా వస్తాయండి కొన్ని టాస్కులు. ఎవ్రీ 24 అవర్స్కి ఒకసారి ఒక టాస్క్ అనేది వస్తుంది. సో ఈ టాస్క్ అనేది మనం కంప్లీట్ చేస్తే మనకు దరిదాపు ఇంకొక ఎక్స్ట్రా 300 స్టేబుల్ కాయిన్స్ అనేవి మనకు వస్తాయి అన్నమాట. సో ఈ టాస్క్లన్నీ కంప్లీట్ చేయడం ద్వారా చూడండి టోటల్గా నాకు సైన్ అయినప్పుడు సంథింగ్ ఎంత వచ్చిందనేది గుర్తుకులేదు, కానీ ఇప్పుడైతే 2339 కెల్ప్ స్టేబుల్ కాయిన్స్ అనేవి మనకు వచ్చాయన్నమాట. సో దీని బెనిఫిట్ కూడా ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఇప్పుడు వచ్చినటువంటి నాకు రిజిస్ట్రేషన్ చేసుకోవడము, తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి టాస్క్లు కంప్లీట్ చేయడం ద్వారా నాకు వచ్చినటువంటి కెల్ప్ స్టేబుల్ కాయిన్స్ అనేవి ఇన్నండి 2339. దాని కరెంట్ ప్రైస్ అనేది 0.06 ఇంటూ డాలర్స్ ఇంటూ 84 రూపీస్ వేసానండి. సో వీటి వర్త్ ఎంత అంటే 11,788 రూపాయలు. సో ఇదేంటి కేవలం నేను రిజిస్టర్ అవ్వడము, అక్కడ ఇచ్చినటువంటి టాస్క్లు కంప్లీట్ చేయడం వల్ల. సో దాంతోపాటు మీరు ఎక్స్ట్రా పర్సన్స్ని ఎవరినైనా రిఫర్ చేస్తే మీకు రిఫరల్గా 579 కెల్ప్ టోకెన్స్ అనేవి ఎక్స్ట్రా వస్తాయి. సో మీరు ఎంతమందిని రిఫర్ చేస్తే అన్నీ 579 ఎక్స్ట్రా టోకెన్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో ఇది కరెంట్ ప్రైస్ ఇది. సో అదే మనకి లాంచింగ్ టైంలో ఉండే ప్రైస్కి ఎంత ఉంటుంది అనేది కూడా లెక్కేద్దాం. 2339 ఇంటూ $0.1 ఇంటూ 84 రూపీస్ వేసానండి. సో లిస్టింగ్ టైంలో 19,647 రూపాయలు అయితే మనకు వస్తాయి అన్నమాట. సో ఓన్లీ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవడము, వాళ్ళు ఇచ్చినటువంటి టాస్క్లు కంప్లీట్ చేయడం ద్వారా. దాంతోపాటు మీరు వేరే వాళ్ళని రిఫర్ చేస్తే ఎక్స్ట్రాగా 579 కెల్ప్ టోకెన్స్ అనేవి ఒక సింగిల్ పర్సన్ని రిఫర్ చేయడం ద్వారా వస్తాయి. సో ఇలా మీరు ఎంతమందిని రిఫర్ చేస్తే అన్నీ ఇంటూ 579 అనమాట, ఇలా టోకెన్స్ అనేవి వస్తాయి. అదే ఫ్యూచర్లో మీరు ఎవరిని రిఫర్ చేయకుండా ఓన్లీ మీరే చేసుకోవడం వల్ల వ్యాలెట్ని చేసుకొని అలా మెయింటైన్ చేసి ఈక్వల్ టు $1 ప్రైస్కి వెళ్ళిన తర్వాత మనం సెల్ చేస్తే మనకు వచ్చే అమౌంట్ ఎంత, 2,339 టోకెన్స్ ఇంటూ 84 రూపాయలు వేస్తున్నానండి. సో దీనివల్ల మనకు వచ్చే వాల్యూ ఎంత అంటే 1,96,476 రూపాయలు అనేవి మనకు వస్తాయన్నమాట. సో మీకు ఛాయిస్ అనమాట. ఇది తొందరలో జస్ట్ నెక్స్ట్ 1 మంత్లో ఖచ్చితంగా లిస్టింగ్ అనేది అవబోతుంది. సో లిస్టింగ్ టైం ప్రైస్ మనం ఎంత మాట్లాడుకున్నాం, $0.01. సో మీరు లిస్ట్ అయినప్పుడు మీరు సెల్ చేసుకుంటారా, లేకపోతే $1కి రీచ్ అయినప్పుడు మీరు సెల్ చేసుకుంటారా అనేది మీ ఒపీనియన్ అనమాట. సో చాలా సింపుల్ ప్రాజెక్ట్ అండి, ట్రూ ప్రాజెక్టు, సింపుల్ ప్రాజెక్టు. సో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా రిజిస్టర్ అవ్వండి, టాస్క్లన్నీ కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసి 2,339 టోకెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రస్తుతానికి మీరు ఎర్న్ చేయండి. దాంతోపాటు ఈ కింద రిఫరల్ లింక్ ఆప్షన్ ఉంది కదండి, ఈ రిఫరల్ లింక్ ఆప్షన్ దీని మీద క్లిక్ చేసి మీ రిఫరల్ లింక్ను వేరే వాళ్ళకి షేర్ చేసి మీరు ఎక్స్ట్రాగా 509 టోకెన్స్ని మీరు ఎర్న్ చేసుకోండి ఒక్కొక్క పర్సన్ ద్వారా. మంచి ప్రాజెక్ట్ అండి, ఎవరు మిస్ చేసుకోవద్దు. ఫ్యూచర్లో ఖచ్చితంగా ఇది స్టేబుల్ కాయిన్గా మారుతుంది. మారినప్పుడు ఒక్కొక్క స్టేబుల్ కాయిన్ వాల్యూ ప్రస్తుతానికి 84 రూపాయలు ఉంది. ఫ్యూచర్లో మేబీ స్టేబుల్ కాయిన్ వాల్యూ కూడా పెరిగి ఇది 100 రూపీస్ 100 నుంచి 102 రూపీస్కి వెళ్ళొచ్చు.
లేకపోతే ఇంకా ఎక్కువ కూడా వెళ్ళొచ్చు అనమాట. స్టేబుల్ కాయిన్ వాల్యూ అనేది లిటిల్ ఫ్లక్చుయేషన్ ఉంటుంది ఎవ్రీడే. ఒక 1%, 2%, 10% బుల్ రన్కి వచ్చిన తర్వాత దీనికంటే ఎక్కువగా లాస్ట్ టైం అయితే 108 రూపీస్ కూడా వెళ్ళినట్టయితే నాకు గుర్తుందనమాట ఒక స్టేబుల్ కాయిన్ వాల్యూ అనేది. సో ఇప్పుడు మీరు డిసైడ్ అవ్వండి. చాలా సింపుల్ ప్రాజెక్ట్, ఎవ్వరు మిస్ చేసుకోకండి. కేవలం మనకి ఇంకా 14 రోజుల టైం మాత్రమే ఉంది. సో దీని లిస్టింగ్ ఎక్స్పెక్టేషన్ ఎప్పుడు అంటున్నారు అని అంటే నెక్స్ట్ May 1st వీక్లో లిస్టింగ్ అనేది ఉండబోతుంది. ఇది ఆల్రెడీ ప్రైవేట్ సేల్ స్టార్ట్ అయింది, ప్రైవేట్ సేల్ ఆల్రెడీ జరుగుతుంది. డబ్బులు ఇన్వెస్ట్ చేయగలిగిన వాళ్ళు చాలామంది ఈ కాయిన్ని ప్రైవేట్గా ఇప్పుడే బై చేసి పెట్టుకుంటున్నారు. సో అందుకని చెప్పేసి నేను మీకు అయితే సజెషన్ ఇవ్వట్లేదు ప్రైవేట్గా బై చేసి కొని పెట్టుకోండి అనేసి. కాకపోతే ఈ రిజిస్ట్రేషన్ చేసి మీరు ఈ వ్యాలెట్ని జాగ్రత్తగా ఉంచుకుంటే కొన్ని రోజుల పాటు లిస్ట్ అవగానే 1 or 2 monthsలో మీరు సెల్ చేసుకోవచ్చు. లేదు స్టిల్ మేము ఇంకా వెయిట్ చేస్తాము స్టేబుల్ కాయిన్ వాల్యూ వెళ్ళే వరకు అని అంటే ఒక్కొక్క కాయిన్ని మినిమం అప్పుడు $1 ఎంతైతే ఉంటుందో వాల్యూ అంత $1 వాల్యూతో మీరు ఎర్న్ చేసినటువంటి కాయిన్స్ అనమాట. సపోజ్ మీరు 10,000 స్టేబుల్ కాయిన్స్ అనే ఎర్న్ చేశారనుకోండి, 10,000 స్టేబుల్ కాయిన్స్ ఇంటూ 84 రూపీస్ వేసి ఆ టైంకి మీరు సెల్ చేసుకోవచ్చండి. సో ఇంతేనండి. దీని వాల్యూ గురించి మీకు తెలియజేయాలనే ఈ వీడియో యొక్క లెంత్ అనేది చాలా పెరిగింది. అందుకని చెప్పేసి నేను మధ్యలో టాస్కులు కూడా మీకు చూపించలేకపోయాను. దీని వాల్యూ అయితే చాలా బాగుంటుంది. ఎవ్వరు మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు కూడా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. తర్వాత రిఫర్ చేయండి. రిఫర్ చేసి స్టేబుల్ టోకెన్స్ అనే దాన్ని మీరు ఎర్న్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి.